ఎవ్రీవన్ సింపుల్ బ్రెడ్ రస్మలై అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టుకుని 1/2 లీటర్ మిల్క్ అయితే పోసుకున్నానండి. మిల్క్ మరుగుతున్నప్పుడే కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాను. అది బాగా మరుగుతున్నప్పుడు పక్కన బౌల్ తీసుకొని 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం మిల్క్ తో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న మిల్క్ లో అది కొంచెం వేసుకొని బాగా మరుగుతున్నప్పుడే కొంచెం షుగర్ వేసుకోండి. 1/2 లీటర్ కి నేనైతే 7 స్పూన్స్ షుగర్ వేసుకున్నానండి. అలా బాగా కలుపుకొని అది మరుగుతున్నప్పుడే పిస్తా పప్పు బాదం పప్పు క్రష్ చేసుకొని వేసుకున్నానండి. అది బాగా కలుపుకొని కొంచెం థిక్ బ్యాటర్ అయిన తర్వాత పక్కన పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని కొంచెం గీ వేసుకొని బ్రెడ్ స్లైసెస్ ని మీకు నచ్చినట్టు మీరు కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే సైడ్స్ తీసేసి కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని ఫ్రై చేసుకొని అది పక్కన పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీరు అట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ అయితే ముందు పెట్టుకొని దాంట్లో పక్కనే కస్టర్డ్ మనము పెట్టుకున్నాం కదండి, కూల్ చేసుకున్నాం కదా, కూల్ చేసుకున్న కస్టర్డ్ దాంట్లో వేసుకొని లేయర్స్ లాగా పెట్టుకొని ఫ్రిడ్జ్ లో ఒక 2 అవర్స్ అయితే పెట్టుకోవాలండి. 2 అవర్స్ పెట్టుకున్న తర్వాత ప్లేట్ లో సర్వ్ చేసేసుకోవడమే. అంతే అండి, కూల్ బ్రెడ్ రస్మలై అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది ఒకసారి ట్రై చేస్తే మీరు కన్ఫర్మ్ గా నాకైతే థ్యాంక్ యూ చెప్తారు. అంత టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.